గాడిద గుడ్డు అంటూ ఎంత నిందించినా పోయి రావాలి హస్తినకంటూ ఢిల్లీ బాట పట్టారు తెలంగాణ సీఎం. అయితే రొటీన్కి భిన్నంగా జరిగింది ఈసారి రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీల మీటింగ్. రాష్ట్రానికి కావాల్సిన నిధులు ప్రాజెక్టులపై ప్రధానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ, RRR సహా కీలక ప్రాజెక్టుల కోసం కేంద్రం సహకరించాలని కోరారు. ప్రధానికి తెలంగాణ సీఎం చేసిన విన్నపాలేంటో ఇప్పుడు చూద్దాం. కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహాయం, త్వరితగతిన నిధులు సాధించడమే లక్ష్యంగా ఢిల్లీ టూర్లో ప్రధానిని కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీతో దాదాపు గంట పాటు సమావేశమై 5 కీలక ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, సెమీ కండక్టర్ మిషన్పై ప్రధానితో చర్చించారు రేవంత్. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు అందించాలని సీఎం కోరారు. 370 కిలోమీటర్ల RRR ప్రాజెక్టు కోసం 2022లో NHAI 90% భూసేకరణ పూర్తి చేసింది. రీజనల్ రింగ్ రోడ్డులో 50% మేర ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఈ ప్రాజెక్టుకి ఫైనాన్షియల్ అప్రూవల్ అడిగారు రేవంత్ రెడ్డి. రీజనల్ రైల్వే రింగ్ కేటాయించాలని ప్రధాని మోదీకి విన్నవించారు తెలంగాణ సీఎం. రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా రైల్వే రింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శివార్లో డ్రై పోర్ట్ అవసరాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్. అలాగే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు అదే రూట్లో గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ కూడా మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రధానితో చర్చించారు తెలంగాణ సీఎం. గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టు తరహాలోనే మూసీ ఉంటుందన్నారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చే ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. 24,269 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2కి కేంద్రం సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఇందులో రాష్ట్రం 30% భరిస్తే కేంద్రం 18% నిధులు ఇవ్వాలన్నారు. మిగతాది రుణం రూపంలో తెచ్చుకునే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు మెట్రోలకు ఆమోదం తెలిపినట్లే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి కూడా కేబినెట్ ఆమోదం ఇవ్వాలని ప్రధానిని అభ్యర్థించారు రేవంత్. బడ్జెట్లో తమ రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరగలేదని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను కూడా ప్రధాని మోదీకి గుర్తు చేశారు సీఎం. SLBC ప్రమాద ఘటనను ప్రధానికి వివరించారు. మోదీని కలిసిన తర్వాత మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రధాని సానుకూలంగా ఉన్నారని చెప్పారు తెలంగాణ సీఎం. మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ఇదంతా రేవంత్ వర్షన్, రేవంత్ మోదీకి ఇచ్చిన రిప్రజెంటేషన్. కానీ ఎప్పుడూ చూడని ఒక విచిత్రం ఏంటంటే మోదీ కూడా రేవంత్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం పూర్తి చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ని గుర్తు చేశారు. అమలు కాని స్కీమ్ నుంచి అందాల్సిన నిధుల దాకా 6 కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే పెండింగ్ పనులపై అడుగు ముందుకు పడుతుందని క్లారిటీ ఇచ్చారు ప్రధాని. హస్తినలో కొత్త సీన్ కనిపించింది. సాధారణంగా సీఎంలు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ నిధులను విడుదల చేయాలని, ప్రాజెక్టులు కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. తెలంగాణ సీఎం విన్నపాలను సావధానంగా విన్న ప్రధాని మోదీ కేంద్రం వైపు నుంచి ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న కొన్ని అంశాలను సీఎం దృష్టికి తెచ్చారు. తక్షణం దృష్టి సారించాలంటూ రేవంత్ రెడ్డి ముందు ఓ లిస్టు పెట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని ప్రధాని నివేదికలో ప్రస్తావించారు. ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేసి మార్చి 31 కల్లా అర్హులను గుర్తించాలని సూచించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ప్రధాని. రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటవీ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. అటవీ శాఖ అనుమతులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు ప్రధాని. ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చినప్పుడు దేవాదుల, భీమా లిఫ్ట్ ఇరిగేషన్లు, SRSP 2వ దశ పనులకు 18,190 కోట్ల రూపాయల మేర పనులు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర పరిధిలోని అనుమతులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు ప్రధాని. 3 నీటిపారుదల ప్రాజెక్టుల అంచనాలను సవరించి పంపాలని సీఎంకి సూచించారు. ఇక బీబీనగర్లో కేంద్రం నిర్మించిన ఎయిమ్స్కి వాటర్, పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంది. అది పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం 1,365 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉందని తెలంగాణ సీఎంకి గుర్తు చేశారు మోదీ. శంషాబాద్లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ESI ఆసుపత్రి భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. మనోహరాబాద్, కొత్తపల్లి, కాజీపేట, విజయవాడ 3వ లైన్ విద్యుదీకరణకి సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి 3,113 కోట్ల రూపాయలు అందాల్సి ఉంది. ఆ నిధులు ఇంతవరకు రాకపోగా 2020 నుంచి భూసేకరణకు అటవీ శాఖ అనుమతులు రాలేదన్నారు ప్రధాని. పెండింగ్ లో ఉన్న సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తే రివర్స్ లో రాష్ట్రం నుంచి పెండింగ్ లో ఉన్న అంశాలను ప్రధాని ప్రస్తావించడంతో ప్రభుత్వం వాటిపై దృష్టి సారించబోతోంది. ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.